బ్యాక్ టు న్యూస్. నారా లోకేష్ ఇప్పుడు వారసుడు కాదు, తనను తాను నిరూపించుకున్న రాజకీయ నాయకుడు. 5 ఏళ్ల కిందట టీడీపీ ఓడిపోయినప్పుడు పార్టీకి ఆయనే భారం అన్నారు. ఇప్పుడు లోకేష్ వల్లే టీడీపీ గెలిచిందంటున్నారు. 5 ఏళ్లలో వచ్చిన మార్పు, లోకేష్ తెచ్చిన మార్పు ఇదే. పార్టీ కష్ట సమయంలో కూడా సైలెంట్ గా పనిచేసుకుంటూ పోయారు లోకేష్. మంగళగిరిలో కూడా పోరాడి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు యువనేత. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కీలక శాఖలు దక్కించుకునే అవకాశం ఉంది. అంతేకాదు 24 మంది మంత్రుల్లో మెజార్టీ బెర్తుల్లో లోకేష్ కోటరీకే దక్కాయని టాక్ వినిపిస్తోంది. అంటే చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ పోరాడి నిలిచిన నేతగా తనను తాను నిరూపించుకుని కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. నారా లోకేష్ చంద్రబాబు కొడుకుగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనను తాను నాయకుడిగా మార్చుకునేందుకు, సొంత కాళ్లపై రాజకీయాల్లో నిలబడేందుకు తీవ్రంగా చెమటోడ్చారు లోకేష్. 2019లో అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. క్యాడర్ కు, లీడర్లకు అండగా ఉంటూ కార్యకర్తల్లో, నేతల్లో జోష్ నింపడంలో సక్సెస్ అయ్యారు. యువగలం, శంఖారావం యాత్రలతో జనాల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు లోకేష్. పప్పు అని లోకేష్ కు తెలుగు రాదని చివరకు బాడీ షేమింగ్ చేసిన అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు లోకేష్. పార్టీకి వచ్చిన సంక్షోభాలన్నీ అవకాశంగా మలుచుకుని పనిచేశారు. దేనికైనా భయపడని తత్వం తనదని నిరూపించుకున్నారు. సంక్షోభాల్లో అవకాశాలని అందిపుచ్చుకోవాలని తండ్రి చంద్రబాబు చెప్పినట్లు లోకేష్ ఖచ్చితంగా అదే చేసి చూపించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడం తెలుగుదేశం పార్టీకి ఓ సంక్షోభం. ఆ సంక్షోభంలో అవకాశాలని వెతుక్కున్నారు నారా లోకేష్. 2019లో మంత్రిగా ఉన్న ఆయన ఓడిపోయారు. పార్టీ ఓడిపోయింది. అప్పుడు సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేయని వారు లేరు. అంత ఘోరమైన ఓటమిని చూసిన నారా లోకేష్ కుంగిపోలేదు. ప్లాన్ ప్రకారం తనను తాను బిల్డ్ చేసుకున్నారు. మాట్లాడే స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్తు నాయకుడని నమ్మకం కలిగించారు. ఓటమి నుంచి వచ్చిన అవకాశంతో తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు లోకేష్. పార్టీ కార్యకర్తల కోసం నారా లోకేష్ ముందు నుంచి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేయించారు. సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ కల్పించాలన్న ఆలోచన లోకేష్దే. ఇక మంగళగిరిలోనూ ఓడిన చోటే గెలవాలని పట్టుదలతో పనిచేశారు లోకేష్. 39 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందంటే అది లోకేష్ శ్రమ, పట్టుదల అని చెప్పొచ్చు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985లో మినహా ఆ తర్వాత పార్టీ అక్కడ గెలవలేదు. మళ్లీ ఈసారి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంగళగిరిలో నిలిచి గెలిచారు. ఏపీలో ఈ ఎన్నికల్లో టీడీపీ అసాధారణ విజయానికి లోకేష్ పాదయాత్ర ఉపయోగపడింది. వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రజలకు చేరువవడంతో పాటు పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించారు లోకేష్. 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభించిన లోకేష్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 226 రోజుల పాటు 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3132 కిలోమీటర్లు నడిచారు లోకేష్. ఎన్నికల వ్యూహాలు, పొత్తుల చర్చలు, లీడర్ల మధ్య సమన్వయం, పోల్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇప్పించి నాయకులుగా తీర్చిదిద్దడంలో లోకేష్ కీ రోల్ ప్లే చేశారు. అపజయం నుంచి గుణపాఠం నేర్చుకున్నారు. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పనిచేస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడమని భావించి కసిగా పనిచేశారు లోకేష్. కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాల్లో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు లోకేష్. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాద బీమా అందించి ధీమా కల్పిస్తున్నారు. 1500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన దాదాపు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున బీమా అందజేశారు. ఇలా పార్టీని సైలెంట్ గా బలోపేతం చేస్తూ నాయకులందరినీ కలుపుకుని పని చేసుకుంటూ ముందుకెళ్లారు లోకేష్. ముఖ్యంగా తనను తాను లీడర్ గా మలుచుకునేందుకు స్పష్టమైన తెలుగు నేర్చుకుని ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడి పాదయాత్రలో ప్రజల్ని ఆకట్టుకున్నారు. టీడీపీ క్యాడర్లోనూ నమ్మకం కల్పించడంలో సక్సెస్ అయ్యారు లోకేష్. ఫైనల్ గా 2024లో విజయంలో తనకంటూ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకున్నారు లోకేష్. ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.
నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.